బంగ్లాదేశ్లో మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రాతినిధ్యం వహించిన గోపాల్గంజ్ 3 స్థానం నుంచి ఓ హిందూ నేత పోటీకి సన్నద్ధమవుతున్నారు. న్యాయవాది అయిన గోవిందాచంద్ర ప్రామాణిక్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. అక్కడ మైనార్టీలపై దాడులు జరుగుతున్న వేళ కీలక స్థానం నుంచి హిందూ వ్యక్తి పోటీలో దిగడం గమనార్హం. బంగ్లాదేశ్ జాతీయ హిందూ మహాకూటమిలో కీలక సభ్యుడిగా ఉన్న గోవిందా ప్రామాణిక్ తాను సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగనున్నట్టు చెప్పారు. పార్టీల ఆదేశాలకు కట్టుబడి కొన్ని ప్రజా సమస్యలను ఎంపీలు లేవనెత్తలేరని, అటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజల తరపున గళాన్ని వినిపించేందుకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని స్థానిక మీడియాతో పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం హిందూ జనాభా సుమారు 10% ఉంటుందని, మత మార్పిడులు, విదేశాలకు వలస వెళ్లడంతో ఈ జనాభా తగ్గిందని ప్రామాణిక్ చెబుతున్నారు. హిందువులపై పలు సందర్భాల్లో దాడులు జరిగాయని, అయినప్పటికీ సురక్షితంగానే ఉన్నారని చెప్పారు. కానీ ఇటీవల మైనారిటీలే లక్ష్యంగా అక్కడ మళ్లీ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్లో ఫిబ్రవరి 12న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ కార్యకలాపాలపై నిషేధం ఉన్న కారణంగా వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయడం కుదరదని తాత్కాలిక ప్రభుత్వం తాజాగా పేర్కొంది.